గత వీడియోలో మనం వైయక్తిక భేదాల గురించి చెప్పుకున్నామండి. ఫస్ట్ వీడియోలో ఇది సెకండ్ వీడియో ప్రజ్ఞ టాపిక్ గురించి తెలుసుకుందామండి. ఈ ప్రజ్ఞ టాపిక్ మనకి టెట్లో కానీ డిఎస్సికి కానీ వివిధ మోడల్ వస్తాయండి. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్లు వేరియేషన్ చూసుకుంటే మీకు ప్రజ్ఞ టాపిక్ గురించి సంపూర్ణంగా మీకు మంచి అవగాహన వస్తుందండి. ఫస్ట్ క్వశ్చన్ మనం గమనిద్దాం. ప్రజ్ఞ అనేది డాష్. ఒకటో ఆప్షన్ అభ్యాసన శక్తి, రెండో అభ్యాసన వ్యక్తుల మధ్య సంబంధాలు అర్థం చేసుకునే శక్తి, అలాగే మూడో ఆప్షన్ చూసుకున్నట్టయితే సర్దుబాటు చేసుకునే శక్తి, నాలుగో ఆప్షన్ చూసుకుంటే పైవన్నీ. అంటే మనం ప్రజ్ఞ అంటే సాధారణంగా మనం తెలివిగా ప్రవర్తించే సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారండి. ఈ ప్రజ్ఞ సాధారణంగా వ్యక్తి జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా తనకు తానుగా పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాడండి. దాన్నే మనం ఏమంటారు, సహజ అంతర్గత శక్తినే మనం ప్రజ్ఞ అంటారండి. అయితే మనకి సాధారణంగా ప్రజ్ఞ అంటే ఏటి అభ్యాసన శక్తి ఉంటుంది, అలాగే వ్యక్తుల మధ్య సంబంధాలు అర్థం చేసుకునే శక్తి ఉంటుంది, అలాగే మూడో ఆప్షన్ చూసుకున్నట్టు సర్దుబాటు చేసుకునే శక్తి ఉంటుంది మనకి ప్రజ్ఞలో. అంటే మనకు ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఈ ఆప్షన్ 4 కూడా సరైన వివరణ అండి. అలాగే మన రెండో క్వశ్చన్ గమనించినట్లయితే కింది వాటిలో ప్రజ్ఞా లక్షణాలను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ గమనించినట్లయితే జాతి, మతం, లింగ భేదాలు ప్రజ్ఞకు లేవు. రెండో ఆప్షన్ గమనించినట్లయితే ప్రజ్ఞ వ్యక్తులందరిలో ఒకేలాగా ఉండదు. మూడో ఆప్షన్ గమనించినట్లయితే అనువంశికత ప్రభావం ప్రజ్ఞపై ఎక్కువగా ఉంటుంది. మీరు క్వశ్చన్ గమనించినట్లయితే ప్రజ్ఞా లక్షణాలు మనం గమనించినట్లయితే సాధారణంగా ప్రజ్ఞ అనేది వ్యక్తులందరిలో ఒకే విధంగా ఉండదు. అలాగే దీని ప్రజ్ఞపై ఎక్కువ అనువంశికత ప్రభావం ఉంటుందండి. అలాగే జాతి, మత, లింగ భేదాలు దీనికి తావులేవు. అంటే మనకి ఈ క్వశ్చన్ బట్టి ఈ 4 ఆప్షన్లు కూడా సరైన వివరణేనండి. 4 ఆప్షన్ సరైన వివరణ అండి. మూడో క్వశ్చన్ మనం గమనించినట్లయితే వ్యక్తి యొక్క గ్రాహ్య శక్తిని ప్రజ్ఞ అన్నవారు ఎవరు క్రింది వాటిలో. మనం ఆల్రెడీ ఇంతవరకు చాలా మోడల్ చూసామండి. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే గాల్టన్ అండి, రెండో ఆప్షన్ చూసుకుంటే పియాజ్ అండి, మూడో ఆప్షన్ చూసుకుంటే కోల్బర్గ్ అండి, నాలుగో ఆప్షన్ చూసుకుంటే ఎరిక్సన్ అండి. మనకి పియాజే సంజనాత్మక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడని తెలుసండి. కోల్బర్గ్ చూసుకుంటే నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడండి. ఎరిక్సన్ మనోసాంఘిక వికాసాన్ని ప్రవేశపెట్టాడండి. అలాగే వ్యక్తి యొక్క గ్రాహ్య శక్తి మనం గమనించినట్లయితే గాల్టన్ అనే శాస్త్రవేత్త ఈ నిర్వచనం ఇవ్వడం జరిగిందండి. అలాగే నాలుగో క్వశ్చన్ గమనించినట్లయితే ప్రజ్ఞా లక్షణం కానిది ఏది క్రింది వాటిలో. మనం ఆప్షన్ బట్టి గమనించినట్లయితే ఫస్ట్ది సహజ అంతర్గత శక్తి. ఇప్పుడు మనం చెప్పుకున్నామండి ప్రజ్ఞ అనేది సహజ అంతర్గత శక్తిని మనం ప్రజ్ఞ అంటామని. అలాగే రెండో ఆప్షన్ గమనించినట్లయితే ఖచ్చితంగా కొలవగలము. ప్రజ్ఞను ఎప్పుడు కూడా మనం కొలవలేమండి. మూడో ఆప్షన్ గమనించినట్లయితే పరిసరాలతో సర్దుబాటుకు తోడ్పడుతుంది. ఏది తోడ్పడుతుంది? ప్రజ్ఞ అనేది తోడ్పడుతుంది. లక్షణంలో ఒక పాయింట్ అండి. అలాగే ప్రజ్ఞలో వ్యక్తి భేదాలుగా ఉంటాయండి. ఉదాహరణకి వ్యక్తి మన ప్రజ్ఞ గమనించినట్లయితే ఒకడు ప్రతిభావంతుడు కావచ్చు, ఒకడు నిదానాభ్యాసుడు కావచ్చు, మీరు సంరక్షకులు లేకపోతే పీడబ్ల్యూ యాక్ట్ కింద మనం గమనించినట్లయితే కొందరు చదవగలరు, చదవలేరు. అవి కూడా మనం గమనించవచ్చండి. ఇక్కడ ప్రజ్ఞా లక్షణం కానిది ఏంటంటే ఖచ్చితంగా కొలవగలము. ప్రజ్ఞ అనేది మనం ఎవరు కొలవలేమండి. రెండో ఆప్షన్ సరైన వివరణ అండి. ఐదో క్వశ్చన్ మనం గమనించినట్లయితే విద్యార్థి గణిత సమస్యలను స్వయంగా పరిష్కరించగలుగుట తార్నడైక్ ప్రకారం ఏ ప్రజ్ఞకు చెందింది? ఇక్కడ తార్నడైక్ వస్తే ప్రజ్ఞ ప్రకారంగా 3 ప్రజ్ఞలు తెలియజేశాడండి. ఒకటి మూర్త ప్రజ్ఞ అంటారండి. ఈ మూర్త ప్రజ్ఞ మనం యాంత్రిక ప్రజ్ఞ అంటారు. ఈ యాంత్రిక ప్రజ్ఞకు ఉదాహరణ ఏంటంటే ఫ్యాక్టరీలో వ్యక్తులు పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తారు పరికరాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాంత్రిక ప్రజ్ఞను మనం ఏంటంటారంటే మూర్త ప్రజ్ఞ అంటారు. రెండోది మనం గమనించినట్లయితే అమూర్త ప్రజ్ఞ అండి. సాధారణంగా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా విద్యార్థి వాటిని పరిష్కరించే క్యాపబిలిటీ ఉంటుంది. సింహాలు కావచ్చు, మాటలు కావచ్చు, పదాలు కావచ్చు, అవి ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు అండి. అమూర్త ప్రజ్ఞ అంటే చూడలేనిది. అలాగే మనం మూడోది చూసుకుంటే సాంఘిక ప్రజ్ఞ అంటారండి. సాంఘిక ప్రజ్ఞ అనేది వ్యక్తుల్లో తెలివిగా ఇప్పుడు ఉదాహరణకి ఎల్ఐసి ఏజెంటు ప్రతి ఒక్కరికి ప్రాంతాల్లో మనం గమనించినట్లయితే
డబ్బులు కంటించిన రికవరీ చేయడం ఇవన్నీ దేంతో కూడుకున్నది? ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏంటి? తెలివితేటలతో కూడుకున్నది. మనం సాధారణంగా ప్రజ్ఞ అంటే ఏమన్నాం? సహజ అంతర్గత శక్తిని ప్రజ్ఞ అని తెలుసుకున్నామండి. అలాగే మీరు గమనించినట్లయితే విద్యార్థి గణిత సమస్యలను స్వయంగా పరిష్కరించగలుగుతున్నాడు. అంటే మనకి ఇది దేనికి ఏ ప్రజ్ఞ కింద వస్తుంది? థార్నడైక్ అనే శాస్త్రవేత్త ప్రకారం అంటే మనకి రెండో ఆప్షన్ అండి అమూర్త ప్రజ్ఞకు సంబంధించిందండి ఇది. ఐదో క్వశ్చన్కి రెండో ఆప్షన్ సరైన వివరణ అండి. ఆరో క్వశ్చన్ మనం గమనించినట్లయితే ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఇక్కడ మనకి ఆప్షన్లో 4 శాస్త్రవేత్తలు ఇచ్చారండి. ఫస్ట్ది టెర్మన్ అనే శాస్త్రవేత్త, అలాగే రెండో ఆప్షన్ గమనించినట్లయితే కార్ల్ స్పీర్మన్ అనే శాస్త్రవేత్త, మూడో ఆప్షన్ గమనించినట్లయితే థార్నడైక్, నాలుగో ఆప్షన్ గమనించినట్లయితే థరస్టన్. సాధారణంగా మన ఆప్షన్లోకి వెళ్తే టెర్మన్ అనే శాస్త్రవేత్త ప్రజ్ఞ గురించి అమూర్త ప్రజ్ఞని తెలియజేశారండి. స్పియర్మన్ అనేది ద్వికారక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారండి. థార్నడైక్ అనే శాస్త్రవేత్త ఇతని యత్నదోష సిద్ధాంతాన్ని మరియు బహుకారక సిద్ధాంతాన్ని కూడా తెలియజేశాడండి. థరస్టన్ అనే శాస్త్రవేత్త సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడండి. మనం క్వశ్చన్ గమనించినట్లయితే ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే టెర్మన్ అనే శాస్త్రవేత్త అండి. ఏకకారక సిద్ధాంతాన్ని మనము సాంప్రదాయక సిద్ధాంతం అని కూడా అంటారండి. ఈ ఏకకారక సిద్ధాంతాన్ని 3 శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారండి. అందులో ఫస్ట్ రెండోది ఎబ్బింగ్హౌస్, మూడోది టెర్మన్ అండి. ఈ 3 శాస్త్రవేత్తలు కూడా మనకి ఏకకారక సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచి బలపరిచారండి. మనకి ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి టెర్మన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారండి. అలాగే మన 7వ క్వశ్చన్ గమనించినట్లయితే ద్వికారక సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? మనం ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే థార్నడైక్ అన్నామండి. థార్నడైక్ బహుకారక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారండి. అలాగే రెండో ఆప్షన్ చూసుకుంటే టెర్మన్ అనే శాస్త్రవేత్త ఏకకారక సిద్ధాంతాన్ని బలోపేతం చేశారండి. ఎబ్బింగ్హౌస్ అనేవారు ధారణ వక్రరేఖలను ప్రవేశపెట్టారండి. అలాగే మానవ సాంఘిక ప్రయోగశాల కూడా ఇతను ముఖ్య పాత్ర పోషించారండి. ఇతను కానీ గాల్టన్ అనే శాస్త్రవేత్త కానీ మానవ సాంఘిక ప్రయోగశాల గురించి బాగా వివరణ ఇచ్చారండి. అలాగే 4వ ఆప్షన్ చూసుకుంటే టెర్న్ అండి. ఇతను ఏకకారక సిద్ధాంతానికి అభివృద్ధి పరచడంలో ఇతను రెండో వ్యక్తి అండి. స్టెర్న్ అనే శాస్త్రవేత్త ఫ్రాన్స్, జర్మనీ దేశానికి చెందినవాడండి. అది కూడా మీరు గమనించాలండి. 7వ క్వశ్చన్కి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే మనకి కార్ల్ స్పీర్మన్ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే కార్ల్ స్పీర్మన్ అండి. మనకి సాధారణంగా ద్వికారక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే స్పీర్మన్ అండి. రెండో ఆప్షన్ సరైన వివరణ అండి. మీకు ఫస్ట్ ఆప్షన్ తెలుసు, థార్నడైక్ బహుకారక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారని, ఎబ్బింగ్హౌస్ ధారణ వక్రరేఖలు పర్సంటేజ్ గురించి తెలియజేశారని, స్థితి విస్తృతి ఎలా మర్చిపోతాడు ఒక విద్యార్థి అనేది ఇతను తెలియజేశారండి. స్టెర్న్ అనే శాస్త్రవేత్త ఏకకారక సిద్ధాంతాన్ని గురించి మొట్టమొదటిగా ఇతను తెలియజేశారండి. అలాగే ఈ ఏకకారక సిద్ధాంతంలో 3 తెలియజేశారండి. ఒకటోది స్టెర్న్, రెండోది టెర్మన్, మూడోది ఏమొచ్చి ఎబ్బింగ్హౌస్ అండి. వీళ్ళు 3 బలోపేతం చేశారండి ఏకకారక సిద్ధాంతం. 8వ క్వశ్చన్ గమనించినట్లయితే బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ గమనించినట్లయితే గోల్డ్మెన్, ఇతను ఉద్వేగ ప్రజ్ఞను ప్రవేశపెట్టారు. రెండోది గార్డినర్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు, గార్డినర్ అనే శాస్త్రవేత్త. మూడోది మనం గమనించినట్లయితే వెస్లర్ అనేవారు వెస్లర్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్స్ గురించి ఇతను ప్రవేశపెట్టారు. గిల్ఫర్డ్ అనే శాస్త్రవేత్త ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. మనకి 8వ క్వశ్చన్ బట్టి చూస్తే బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గార్డినర్. రెండో ఆప్షన్ సరైన వివరణ అండి. అలాగే 9వ క్వశ్చన్ గమనించినట్లయితే గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఫస్ట్ ఆప్షన్ 10, రెండో ఆప్షన్ 3, మూడో ఆప్షన్ 8, నాలుగో ఆప్షన్ 7. మనకి ఫస్ట్ ఆప్షన్ 10 చూసుకుంటే దీన్ని వెస్లర్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనే శాస్త్రవేత్త వెస్లర్ అనే శాస్త్రవేత్త 10 రకాలుగా వర్గీకరించారు. అవి 10 రకాలుగా అందులో నిష్పాదన పరీక్షలు అలాగే శాబ్దిక పరీక్షల గురించి వివరించారు. 3 రకాలు అనేది థార్నడైక్ అనే శాస్త్రవేత్త వివరించారు.
8 రకాలు చూసుకుంటే మనకి గార్డినర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. ఆ 8 ఏంటంటే మనం వరుసగా గమనించినట్లయితే ఫస్ట్‌ది శాబ్దిక భాషకు సంబంధించిన ప్రజ్ఞ, రెండోది గణిత తార్కిక ప్రజ్ఞ, మూడోది సంగీతాలయ ప్రజ్ఞ, నాలుగోది దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, ఐదోది మనం గమనించినట్లయితే శారీరక కండర స్పర్శాత్మక ప్రజ్ఞ, ఆరోది మనం గమనించినట్లయితే వ్యక్తాంతర ప్రజ్ఞ, ఏడోది చూసుకున్నట్లయితే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ఎనిమిదోది చూసుకుంటే మనకి ప్రకృతి సంబంధించి ప్రజ్ఞ అనే 8 రకాలుగా మన గార్డినర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. మనకి మూడో ఆన్సరు 9వ క్వశ్చన్కి సరైన వివరణ అండి. అలాగే 10వ క్వశ్చన్ గమనించినట్లయితే గార్డినర్ ఏ దేశానికి చెందినవాడు? ఇతను సాధారణంగా గార్డినర్ అనే శాస్త్రవేత్త అమెరికా దేశానికి చెందినవాడండి. 4వ ఆప్షన్ సరైన వివరణ అండి. అలాగే 11 క్వశ్చన్ మీరు గమనించినట్లయితే ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. ఆల్రెడీ మనం బహుళ ప్రజ్ఞ అని ప్రతిపాదించింది గార్డినర్ అండి. ఇతను 8 రకాలుగా వర్గీకరించారని తెలుసుకున్నాం. అందులో భాగంగా మనకి ప్రజ్ఞ కలిగిన వారు సాంఘిక నేర్పరులని ఎవరని అంటారు? సాంఘిక నేర్పరులు అంటే ఉదాహరణకి నాయకులు, సంఘ సేవకులు అని వస్తారండి. అయితే ఇందులో మనం చూసుకుంటే ప్రాదేశిక ప్రజ్ఞ అనేది చిత్ర నేర్పరులకు సంబంధించింది. రెండో ఆప్షన్ గమనించినట్లయితే వ్యక్తి అంతర ప్రజ్ఞ అంటే వ్యక్తి అంతర ప్రజ్ఞ మనం సాంఘిక నేర్పరులు అని కూడా అంటారు. మూడో ఆప్షన్ గమనించినట్లయితే శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, దీన్నే శారీరక కండర స్పర్శాత్మక ప్రజ్ఞ అని కూడా అంటారు. దీనికి ఉదాహరణగా జిమ్నాటిక్స్, డాన్సర్లు అని కూడా మనం చెప్పొచ్చు. నాలుగో ఆప్షన్ గమనించినట్లయితే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. ఈ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ గమనించినట్లయితే ఇక్కడ మనకి తత్వవేత్తలు, మేధావులు వస్తారండి. అలాగే దీన్నే మనము స్వీయ నేర్పరులను కూడా అంటాము. 11వ క్వశ్చన్ బట్టి సాంఘిక నేర్పరులు ఎవరు అంటే మనకి వ్యక్తి అంతర్గత ప్రజ్ఞలోకి వస్తారండి. వ్యక్తి అంతర ప్రజ్ఞలోకి వస్తారండి. వ్యక్తి అంతర్గత అయితే మనకి స్వీయ నేర్పరులు వస్తారండి. మేధావులు, తత్వవేత్తలు వస్తారండి. అంటే మనకి 11వ క్వశ్చన్కి రెండో ఆన్సర్ సరైన వివరణ అండి. అలాగే 12వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే క్రింది ప్రజ్ఞ గలవారు చిత్ర నేర్పరులు ఎవరు? ఫస్ట్ది పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, దీన్నే మనం వ్యక్తి అంతర ప్రజ్ఞ అంటాం. వ్యక్తి అంతర ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు అండి. అదే వ్యక్తి అంతర్గత అయితే మేధావులు వస్తారండి. రెండో ఆప్షన్ మనం గమనించినట్లయితే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. ఇక్కడ ఏ నేర్పరులు వస్తారంటే చిత్ర నేర్పరులు మరియు కళల్లో నేర్పరులు వస్తారండి. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞలో మూడో రకం సంవేదన ప్రజ్ఞ, ఇది శాబ్దిక దీనికి సంబంధించింది. కండర సంబంధించిందండి. ఇది కండర అంటే శారీరక కండర సంవేదన ప్రజ్ఞ అంటారండి. ఇందులో జిమ్నాటిక్స్, డాన్సర్లు వస్తారండి. అలాగే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, దీన్నే స్వీయ నేర్పరులు, తత్వవేత్తలు వస్తారండి. మనకు అడిగింది చిత్ర నేర్పరులు కాబట్టి 12వ క్వశ్చన్కి రెండో ఆన్సరు సరైన వివరణ అండి. అలాగే 13వ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే అమూర్త ఆలోచన సామర్థ్య ప్రజ్ఞ అనవారు ఎవరు? క్రింది వాటిలో ఫస్ట్ ఆప్షన్ గమనించే గార్డినర్ అనే శాస్త్రవేత్త బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారండి. రెండో ఆప్షన్ గమనించినట్లయితే గిల్ఫర్డ్ అనే శాస్త్రవేత్త స్వరూప సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారండి. మూడో ఆప్షన్ గమనించినట్లయితే పియాజే అనే శాస్త్రవేత్త సంజనాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారండి. నాలుగో ఆప్షన్ గమనించినట్లయితే టెర్మన్ అనే శాస్త్రవేత్త ఏకకారక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారండి. దానికే మరొక పేరు సాంప్రదాయక సిద్ధాంతం అని కూడా అంటారండి. అమూర్త ఆలోచన సామర్థ్యమే ప్రజ్ఞ అన్నవారు ఎవరంటే మనకి ఇక్కడ టెర్మన్ అనే శాస్త్రవేత్త వస్తారండి. 13వ క్వశ్చన్కి మనకి 4వ ఆప్షన్ సరైన వివరణ అండి. మనం 14వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే కవులు, రచయితలు, కళలో నేర్పరులు గార్డినర్ అనే శాస్త్రవేత్త ప్రకారం ఏ ప్రజ్ఞకు చెందింది? మనం గమనించినట్లయితే గార్డినర్ అనే శాస్త్రవేత్త అమెరికా దేశానికి చెందినవాడని, అలాగే 8 రకాల ప్రజ్ఞల గురించి తెలియజేశాడని మనం తెలుసుకున్నామండి. అందులో కవులు, రచయితలు ఫస్ట్ శాబ్దిక భాష సంబంధించిన ప్రజ్ఞలోకి వస్తారండి. కళల్లో నేర్పరులు లేక చిత్ర నేర్పరులని ఎవరిని అంటారంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞకు చెందిన వారండి. రెండో ఆప్షన్ మనం గమనించినట్లయితే సంగీతాలయ అంటే ఇక్కడ డాన్సర్లు వస్తారండి. సంగీతము, నాట్యము అంటే లలిత కళలు అభ్యాసనం చేసిన వారందరూ కూడా సంగీతాలయ ప్రజ్ఞకు వస్తారండి. అలాగే శారీరక గతి సంవేదన ప్రజ్ఞకు చెందిన వారు జిమ్నాటిక్స్, డాన్సర్లు వస్తారండి. మూడో ఆప్షన్ గమనించినట్లయితే వ్యక్తి అంతర ప్రజ్ఞకి చూసుకున్నట్లయితే సాంఘిక నేర్పరులు వస్తారండి. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞకు చెందిన వారు మాత్రం స్వీయ నేర్పరులకు వస్తారండి.
4వ ఆప్షన్ గమనించినట్లయితే గణిత తార్కిక ప్రజ్ఞకు చెందినవారు గణిత శాస్త్రవేత్తలు వస్తారండి. ప్రకృతి సంబంధించిన ప్రజ్ఞ మనం గమనిస్తే ఇందులో మనకి పర్యావరణ శాస్త్రవేత్తలు సంబంధించిన వారు వస్తారండి. అంటే మనకి 14వ క్వశ్చన్ బట్టి కవులు, రచయితలు, కళలో నేర్పరులు ఎవరు వస్తారంటే శాబ్దిక భాష సంబంధించిన ప్రజ్ఞ కవులు, రచయితలకు సంబంధించిందండి. అలాగే కళల్లో నేర్పరులు దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞకు సంబంధించిందండి. 14వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే 1వ ఆప్షన్ సరైన వివరణ అండి. 15వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? మనం ఈ గ్రంథాల నుండి ప్రతి ఒక్క శాస్త్రవేత్త రచించిన గ్రంథాల నుండి ఒక బిట్ కన్ఫర్మ్గా వస్తుందండి. మనం ఫస్ట్ ఆప్షన్ గమనించినందుకు వైగిటోస్కీ అనే శాస్త్రవేత్త సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని, నిర్మాణాత్మక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారండి. ఇతనే జడ్పీటీ ఎంకోఓ కూడా తెలియజేశారు. జడ్పీటీ అంటే జోన్ ఆఫ్ ప్రోగ్జిమల్ డెవలప్మెంట్ అండి. రెండోది ఎంకోఓ అనే కూడా తెలియజేశారండి. మెంటల్ నాలెడ్జ్ అదర్స్ అనేది కూడా ఇతను తెలియజేశారండి వైగిటోస్కీ శాస్త్రవేత్త. రెండోది మనం గమనించినట్లయితే గార్డినర్ అనే బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారండి. అలాగే టెట్ అనేవారు మనకి ముర్రే మోర్గన్ తెలియజేశారు. టెట్ థెమాటిక్ ఎప్సన్ టెస్ట్ అనేది మనకి ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షల్లో వస్తుందండి. 4వ ఉన్నట్టయితే డిఫరెన్షియల్ యాప్టివ్ టెస్ట్ బ్యాటరీ, ఇది మనకి భేదాత్మక సాధ సామర్థ్య పరీక్షలు 8 ఉంటాయని ఇందులోనూ. ఇవి యాంత్రిక ప్రజ్ఞ, సామాజిక ప్రజ్ఞ ఇలాంటి రకాలు మనకి వస్తూ ఉంటే ప్రాదేశిక సంబంధాలు మొదలగునవి ఈ బ్యాటరీ పరీక్షల్లో మనకు వస్తాయండి. ఓవరాల్గా మనకు చూసుకుంటే 15వ క్వశ్చన్కి ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అనేది గ్రంథ రచయిత ఎవరంటే గార్డినర్ అనే శాస్త్రవేత్త అండి. 2వ ఆప్షన్ సరైన వివరణ అండి. 16వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే మానసిక వయసు అను భావనను ప్రతిపాదించినది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ మనం గమనించినట్లయితే కోల్బర్గ్, ఇతను నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అలాగే బండూర్ అనే శాస్త్రవేత్త సాంఘిక అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. 3వ ఆప్షన్ మనం గమనించినట్లయితే బినే అనే శాస్త్రవేత్త మనకి మానసిక వయసు గురించి తెలియజేశారు. అలాగే స్టర్న్ అనే శాస్త్రవేత్త ప్రజ్ఞ లబ్ధి గురించి తెలియజేశారు. మనకి మానసిక అంశాల గురించి మనకు తెలుసు, చింతన, ఆలోచన, సమస్య పరిష్కారం, అలాగే వివేచన అని మనం ఫస్ట్ టాపిక్లో శిశు వికాసంలో తెలుసుకున్నాం. ఇక్కడ మానసిక వయస్సు గురించి తెలియజేసింది మాత్రము స్టెర్న్ అనే శాస్త్రవేత్త తెలియజేశారండి. మనం బాగా గమనించుకోవాలి. అయితే బినే అనేవారు అతను ఏంటంటే మనకి ఫాదర్ ఆఫ్ టెస్ట్ ఇంటెలిజెంట్గా మనం చెప్తామండి బినే అని. 4వ ఆప్షన్ సరైన వివరణ అండి. అలాగే 17వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ప్రజ్ఞాలబ్ధి అనే భావనను తొలిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ మనం చూసుకుంటే స్టెర్న్ అనే శాస్త్రవేత్త, 2వ ఆప్షన్ చూసుకుంటే గార్డినర్ అనే శాస్త్రవేత్త, 3వ ఆప్షన్ చూసుకుంటే బింగ్హౌస్, అలాగే 4వ ఆప్షన్ చూసుకుంటే టెర్మన్ అనే శాస్త్రవేత్త. అయితే ప్రజ్ఞాలబ్ధి అనే భావనను తొలిసారిగా ప్రవేశపెట్టింది స్టెర్న్ అనే శాస్త్రవేత్త అండి. దానికి బలోపేతం చేసింది మాత్రం టెర్మన్ అనే శాస్త్రవేత్త. గార్డినర్ అనే శాస్త్రవేత్త మనకి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారండి. ఎబ్బింగ్హౌస్ అనే శాస్త్రవేత్త మనకి ధారణ వక్రరేఖల గురించి తెలియజేశారండి. మనకి 17వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ప్రజ్ఞాలబ్ధి అనే భావనను తొలిసారిగా ప్రవేశపెట్టింది స్టెర్న్ అనే శాస్త్రవేత్త. మనకి 1వ ఆప్షన్ సరైన వివరణ అండి. అలాగే 18వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ప్రజ్ఞాలబ్ధి అనగా డాష్. ఫస్ట్ ఆప్షన్ మీరు గమనించినట్లయితే శారీరక వయసు ప్లస్ మానసిక వయసు. మనకి ప్రజ్ఞాలబ్ధి అనేది దీని గురించి బలపరిచింది 2 శాస్త్రవేత్తలండి. ఫస్ట్ది స్టెర్న్, రెండోది టెర్మన్ అనే శాస్త్రవేత్త బలపరిచారండి. మనం శారీరక వయసు గురించి కానీ మానసిక వయసు గురించి కానీ తెలియజేసింది ప్రజ్ఞాలబ్ధి అనే బలపరిచిన శాస్త్రవేత్తలు తెలియజేశారండి. కాకపోతే ఇక్కడ శారీరక వయసు మానసిక వయసు అనేది వరుస ఆర్డర్ మనం చూసుకుంటే ప్రజ్ఞాలబ్ధి అంటే ఏంటంటే మానసిక వయసు మరియు శారీరక వయసు నిష్పత్తినే మనం ఏమంటారు ప్రజ్ఞాలబ్ధి అంటారు. ఈ ప్రజ్ఞాలబ్ధిని మనం ఎంత పర్సంటేజ్ తెలియజేస్తామంటే 100%, 100%తో మనం తెలియజేస్తామండి. ప్రజ్ఞాలబ్ధి అనేది సాధారణంగా మనకి మానసిక వయసు ప్లస్ శారీరక వయసు నిష్పత్తి అనేది మనం తెలియజేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం 3వ ఆప్షన్ సరైన వివరండి. అలాగే మనం ఈ క్వశ్చన్లో 18వ క్వశ్చన్లో ఆప్షన్లు గమనించినట్లయితే వయసు ప్లస్ పరిణితి. వయసు అనేది మనకి పెరుగుతున్న వయసు అంటే
బాల్యము నుండి మరణంత వరకు మనం గమనించినట్లయితే వయసు అనేది పెరుగుతూ ఉంటుందండి. అలాగే పరిణితి అంటే ఏంటంటే అనువంశికతంగా జరిగేదండి, అంతర్గతంగా జరిగేది, జన్మతహా వచ్చేదాన్ని పరిణితి అంటారు. అలాగే మనకి మూడో ఆప్షన్ మనం అనుకున్న మానసిక వయసు, శారీరక వయసు నిష్పత్తినే మనం ఏంటంటారు ప్రజ్ఞాలబ్ధి అంటారు. దీన్ని బలపరిచిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఎవరంటే ఒకటి స్టెర్న్ అనే శాస్త్రవేత్త, రెండోది టెర్మన్. అలాగే వికాసం ప్లస్ పెరుగుదల, ఇది మనకి ఫస్ట్ శిశు వికాసంలో వస్తుందండి. వికాసం అంటే గుణాత్మకమైన మార్పు అండి, పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పు అండి. ఈ రెండు కూడా శిశు వికాసంలో జరుగుతాయండి. మనకి ప్రజ్ఞాలబ్ధి 18వ క్వశ్చన్కి ఆన్సర్ మూడో ఆప్షన్ సరైన వివరణ అండి. అలాగే 19వ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే ప్రజ్ఞాలబ్ధి యొక్క సూత్రము ఏంటి మనం గుర్తించుకుంటే, మనం ప్రజ్ఞాలబ్ధి అంటే ఏంటని చెప్పుకున్నాం ఆల్రెడీ, మానసిక వయస్సు మరియు శారీరక వయస్సు నిష్పత్తినే మనం ప్రజ్ఞాలబ్ధి అని చెప్పుకున్నామండి. దానికి సూత్ర రూపంలో మీరు గమనించినట్లయితే ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్ అని అంటారండి. ఈ ఐక్యూ ఎంత ఉందో మనం ప్రజ్ఞాలబ్ధి మనం గమనించినట్లయితే MA/CA × 100. 100 అనేది పర్సంటేజ్కి సంబంధించిందండి. MA అంటే మెంటల్ ఏజ్, ఇది మానసిక వయసుకు సంబంధించిందండి. CA అనేది క్రోనికల్ ఏజ్ అంటే శారీరక వయసుకు సంబంధించిందండి. మనకి ప్రజ్ఞాలబ్ధి సూత్రం గమనించినట్లయితే IQ = మెంటల్ ఏజ్ బై శారీరక వయసు × 100తో మనం గుర్తిస్తామండి. ఫస్ట్ ఆప్షన్ గమనించినట్లయితే ప్రజ్ఞా సూత్రం ఏంటంటే IQ = మానసిక వయసు బై శారీరక వయసు × 100 అండి. అదే రెండో ఆప్షన్ మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి మీరు, IQ = శారీరక వయసు మానసిక వయసు. రూల్గా మనం సూత్రంలో ఏం చెప్పుకున్నాం, మానసిక వయసు బై శారీరక వయసు. ఇది రెండో ఆప్షన్ కాదండి. మూడో ఆప్షన్ గమనించండి, IQ = CA × MA/100. ఇది కూడా కాదండి. ఇక్కడ ఏంటి ఇచ్చారంటే శారీరక వయసు ఇంటూ మానసిక వయసు ఇచ్చారండి, ఇది కూడా కాదండి. నాలుగో ఆప్షన్ మీరు గమనించినట్లయితే CA ప్లస్ అన్నాడండి, శారీరక వయసు ప్లస్ మానసిక వయసు అన్నాడండి, ఇది కూడా కాదు. మనకి 19వ క్వశ్చన్కి సరైన వివరణ ఏంటంటే 1వ క్వశ్చన్ సరైన ఆన్సర్ అండి. ఎప్పుడు కూడా ప్రజ్ఞాలబ్ధి మనం తెలుసుకునేటప్పుడు కూడా మానసిక వయసు బై శారీరక వయసు × 100తో మనం భాగిస్తామండి, అది గుర్తుంచుకోవాలండి. 20వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే క్రింది వాటిలో మూడులు ప్రజ్ఞాలబ్ధి సుమారు ఎంత? మనం గమనించినట్లయితే ఈ మూడులకే మరో పేరు సంరక్షకులు అంటారండి. వీళ్ళు ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ ప్రకారం వీళ్ళకి మూడులు అనే పర్సంటేజ్ మనం ప్రజ్ఞాలబ్ధి మనం గుణించినట్లయితే, ప్రజ్ఞాలబ్ధి అంటే ఏంటి, మానసిక వయసు మరియు శారీరక వయసు బై 100 అంటే 100తో గుణిస్తాం. 100తో గుణించేటప్పుడు మనకు పర్సంటేజ్ వచ్చేటప్పుడు ఈ సంరక్షకుల ప్రజ్ఞాలబ్ధి మనం గమనించినట్లయితే మనకి ఎంత ఉంటుందంటే సుమారుగా 20 నుండి 25 ఉంటుందండి. మన ఆప్షన్లో 4 ఆప్షన్లో ఉందండి. ఫస్ట్ ఆప్షన్ 50 నుండి 70 అనేది సాధారణంగా అల్ప బుద్ధిమాంద్యులు తెలివి తక్కువ వారి మధ్యలో ఉంటుందండి. అలాగే 90 నుండి 100 మనం గమనించినట్లయితే సగటు ప్రజ్ఞావంతులు ఉంటుందండి వర్గీకరణలో. మూడో ఆప్షన్ గమనించినట్లయితే 140 పైన ప్రజ్ఞావంతులకు ఉంటుందండి. మనకి క్వశ్చన్లో క్రింది వాటిలో మూడులు ప్రజ్ఞాలబ్ధి సుమారు ఎంత అన్నారంటే రూల్గా ఇది 29 మధ్యలో ఉంటుందండి. 20 నుండి 25 సరైన వివరణ అండి, మీరు గమనించుకోవాలండి. క్రింది వాటిలో మూడులు ప్రజ్ఞాలబ్ధి సుమారు 20 నుండి 25 అండి. అలాగే 21వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే క్రింది వాటిలో ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి సుమారు, మీరు గమనించినట్లయితే 90 నుండి 110 సరైన వివరణ అండి. ఒకటో ఆప్షన్ సరైన వివరణ అండి. అలాగే మూడు ఆప్షన్లు కూడా మనం గమనించినట్లయితే 120 నుండి 130 మనం గమనించినట్లయితే అత్యున్నత ప్రజ్ఞావంతులండి. ఇది 120 అంటే సాధారణంగా సగటు ప్రజ్ఞావంతుల మధ్యలో వస్తుందండి. అలాగే నాలుగో ఆప్షన్ గమనించినట్లయితే అత్యున్నత లేకపోతే అత్యధిక ప్రజ్ఞావంతులు మనం గమనించినట్లయితే సుమారుగా అది 120 నుండి 130 ఉంటుందండి. ఇంకా ప్రజ్ఞా లెవెల్స్ తీవ్ర స్థాయిలో ఉంటే ప్రజ్ఞావంతులు 140 నుండి 160 మధ్యలో ఉంటుందండి. మనకి క్రింది వాటిలో ప్రతిభావంతులు ప్రజ్ఞాలబ్ధి సుమారుగా, ప్రతిభావంతులు అన్నారు కాబట్టి అండి ఇక్కడ మనకి 140 నుండి 160 వస్తుందండి. ఫస్ట్ ఆప్షన్ ఇది సగటు ప్రజ్ఞావంతులండి. సారీ, మీరు ఒకసారి గమనించుకోవాలండి ఈ ఆప్షన్స్. మనకి 4వ ఆప్షన్ సరైన వివరణ అండి. మనకి సాధారణంగా ఒకటో ఆప్షన్ కాదండి, ఇది సగటు ప్రజ్ఞావంతులకు సంబంధించిందండి. అలాగే మనకి 22వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇది వెస్లర్ అండి.
వెస్లర్ అని మీరు గమనించినట్లయితే ఈ వెస్లర్ అనే శాస్త్రవేత్త మనకి 10 రకాల నిష్పాదనను తెలియజేశారండి. ఒకటి శాబ్దిక నిష్పాదన రకాలని 10 రకాలుగా విభజించారండి. వెస్లర్ అనే దానికి మీనింగ్ వెస్లర్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్స్ అని అంటారండి. అలాగే రెండో ఆప్షన్ మనం గమనించినట్లయితే గార్డినర్, ఇతను బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారండి. అలాగే టెర్మన్ అనే శాస్త్రవేత్త ప్రజ్ఞాలబ్ధి అనే భావనను బలపరిచారండి. అలాగే జేపీ గిల్ఫర్డ్ అనే శాస్త్రవేత్త మనకి ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించారండి. ఈ 22వ క్వశ్చన్కి మనకి 4 ఆప్షన్ సరైన వివరణ అండి. అలాగే 23వ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ ప్రకారం ఉన్నవారిని గుర్తించండి. సాధారణంగా మనకి ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ మీరు చూసుకుంటే ఫస్ట్ది సంరక్షకులు, రెండోది మనం చూసుకుంటే బుద్ధిహీనులు, మూడోది చూసుకుంటే అల్ప బుద్ధిహీనులు, నాలుగోది చూసుకుంటే తెలివి తక్కువవారు, 5 చూసుకుంటే సగటు ప్రజ్ఞావంతులు, 6 చూసుకుంటే మనకి ఉన్నత ప్రతిభావంతులు, అత్యున్నత ప్రతిభావంతులు అనే వర్గీకరణ వస్తుందండి. ఆ వర్గీకరణలో మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ నిదాన అభ్యాసకులు ఇచ్చారు. అలాగే రెండోది మనం గమనించినట్లయితే ఉన్నత ప్రజ్ఞావంతులు ఇచ్చారు. అలాగే మూడో ఆప్షన్ చూసుకుంటే ప్రజ్ఞావంతులు ఇచ్చారు. పైవన్నీ సరైన వివరణ అండి. అలాగే నిదాన అభ్యాసకుల పర్సంటేజ్ మనం గమనించుకున్నట్లయితే ప్రజ్ఞాలబ్ధి సుమారు 70 నుండి 89 మధ్యలో ఉంటుందండి. అలాగే ఉన్నత ప్రజ్ఞావంతులు చూసుకుంటే 120 నుండి 130 పైన ఉంటుందండి. ప్రజ్ఞావంతులు చూసుకుంటే 140 పైన ఉంటుందండి. మనకి 23 ఆన్సర్ మనం గమనించినట్లయితే 4 ఆప్షన్ సరైన వివరణ అండి. అలాగే 24వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ప్రజ్ఞా మాపని ఉద్యమ పితామహుడు ఎవరు? మనం గమనించినట్లయితే టెర్మన్ అనే శాస్త్రవేత్త ఇతను ప్రజ్ఞాలబ్ధిని బలోపరిచారండి. ఇతను స్టెర్న్ అనే శాస్త్రవేత్త ఇద్దరు కలిసి మనకి ప్రజ్ఞాలబ్ధి గురించి, ప్రజ్ఞాలబ్ధి అంటే మనం ఏంటని చెప్పుకున్నాం, మానసిక వయసు మరియు శారీరక వయసు నిష్పత్తిని ప్రజ్ఞాలబ్ధి ఒక వ్యక్తిలో ఎలా ఉంటుందనేది టెర్మన్ మరియు స్టెర్న్ అనే శాస్త్రవేత్తలు బలపరిచారండి. మనకి క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే ప్రజ్ఞా మాపని ఉద్యమ పితామహుడు ఎవరు? టెర్మన్ అనే శాస్త్రవేత్త కాదండి, బినే అనే శాస్త్రవేత్త ప్రజ్ఞా మాపని ఉద్యమ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారండి. మనకి రెండో ఆప్షన్ సరైన వివరణ అండి. మూడో ఆప్షన్ మనం గమనించినట్లయితే థార్నడైక్ అనే శాస్త్రవేత్త యత్నదోష సిద్ధాంతాన్ని మరియు బహుకారక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారండి. అలాగే నాలుగో ఆప్షన్ మనం గమనించినట్లయితే ఎరిక్సన్ ఇతను మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారండి. ఎరిక్సన్ అనే శాస్త్రవేత్త. మనకి 24వ క్వశ్చన్కి రెండో ఆప్షన్ సరైన వివరణ అండి. 25వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే మొట్టమొదటి ప్రజ్ఞా మాపని పేరు ఏంటి? మన ఆప్షన్లో గమనించినట్లయితే ట్యాట్ ఇది మనం గమనించుకున్నట్లయితే ప్రక్షేపక పరీక్షలకు సంబంధించిందండి. దీని వివరణ ఏంటంటే థెమాటిక్ అపెర్సెప్షన్ టెస్ట్ అండి. రెండోది మనం చూసుకుంటే ప్రక్షేపణ పరీక్షకు సంబంధించిందని ఇది కూడా చిల్డ్రన్ అబ్సర్వ్ టెస్ట్ అంటారండి. నిష్పాదన అనేది మనకి వెస్లర్ తెలియజేశాడండి. నిష్పాదనలో మనకి చిత్ర పూరణ పరీక్ష, చిత్ర అమెరిక పరీక్ష, అలాగే బ్లాక్ డిజైన్ పరీక్ష, వస్తు సమాఖ్య, శిక్షణ సమాఖ్య అనే దాన్ని నిష్పాదనలో వెస్లర్ అనే శాస్త్రవేత్త తెలియజేశారండి. అలాగే మనకి 25వ క్వశ్చన్లో మొట్టమొదటి ప్రజ్ఞా మాపన ఏదంటే బినే అనే శాస్త్రవేత్త సమాన్ ప్రజ్ఞా మాపన తెలియజేశారండి. ఇందులో 30 ప్రశ్నలు ఉంటాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గురించి బినే అనే శాస్త్రవేత్త మొట్టమొదటిగా ప్రజ్ఞా మాపన గురించి తెలియజేశారండి. మనకి 25వ క్వశ్చన్కి 4 ఆప్షన్ సరైన వివరణ అండి. అలాగే 26వ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్గా పిలువబడేది ఎవరు? బినే అండి. ఆన్సరు బినే అనే శాస్త్రవేత్త. టెర్మన్ అనేవారు అమూర్త ప్రజ్ఞ గురించి తెలియజేశారు. బండూరా అనే శాస్త్రవేత్త మనకి సాంఘిక అభ్యాసనాన్ని, నమూనా సిద్ధాంతాన్ని కూడా తెలియజేశారండి. పరిశీలన సిద్ధాంతం అని కూడా అంటారండి సాంఘిక అభ్యాసనాన్ని. పావులోన్ అనే శాస్త్రవేత్త ఇతను మనకి శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధనను స్కిన్నర్ తెలియజేశారండి. యత్నదోష సిద్ధాంతాన్ని థార్నడైక్ తెలియజేశారండి. మనకి పావులోవ్ అనే శాస్త్రవేత్త మనకి తెలియజేసిన సిద్ధాంతం ఏంటంటే శాస్త్రీయ సిద్ధాంతం అంటారండి. మనకి ఓవరాల్గా ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్గా పిలువబడేవారు ఎవరంటే బినే అండి. మనకి ఒకటో ఆప్షన్ సరైన వివరణ అండి.
అలాగే 27వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ప్రతిభావంతులను గుర్తించే పరీక్షలు ఏంటి? సాధారణంగా మనకి ప్రతిభావంతులు గుర్తించే పరీక్షలు చాలా ఉన్నాయండి. మనకి పీడబ్ల్యూడీ యాక్ట్ కింద మనం చూసుకుంటే పర్సనల్ విత్ డెవలప్మెంట్ చైల్డ్ రైట్స్ మనం తీసుకుంటే వికలాంగులకి వేరే పరీక్షలు ఉంటాయండి. అది అంటే లిపి వేరే ఉంటుందండి. అదే ప్రతిభావంతులకి, నిజాన అభ్యాసకులకి, అత్యున్నత ప్రజ్ఞావంతులకి, ఉన్నత ప్రజ్ఞావంతులకి వేరే పరీక్షలు ఉంటాయి. అందులోన మన ఈ ఆప్షన్లో మనం గమనించినట్లు అసలు ప్రతిభావంతులు గుర్తించే పరీక్షలు ఏంటనేది మనకి తెలిసిపోతుందండి. ఫస్ట్ది ఆలోచన అంటే చింతన అండి. చింతన నుండి కలిగే సామర్థ్యాన్ని మనం ఆలోచన అంటారండి. ఆలోచన రకాల ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన, విభిన్న ఆలోచన, సంసర్గ ఆలోచన అని మనం రకరకాలుగా ఆలోచనలు తెలుసుకున్నామండి. ఇది న్యూ చాప్టర్ అని గుర్తించాలి. వికాసం అనేది గుణాత్మక మార్పు అండి. ప్రజ్ఞా పరీక్షలు మనకి ఒక ప్రజ్ఞావంతునికి మనము టెస్ట్ చేయాలంటే కంపల్సరిగా మనకి ఏముండాలి? ప్రజ్ఞా పరీక్షలు ఉండాలండి. మనకి సాధారణంగా మాపడం చేయడానికి మనది ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయండి. ఒకటోది మనం చూసుకుంటే వేగ పరీక్షలు, సెక్స్ పరీక్షలు, అలాగే నిష్పాదన పరీక్షలు, వైయక్తిక పరీక్షలు, నిష్పాదన పరీక్షలు, ఇవన్నీ కూడా మనకి 4 రకాలుగా వివరించారండి. అవి ఏంటంటే విషయ అవగాహన, నిర్వహణ పరంగా, కాలానుగుణంగా అవన్నీ కూడా ప్రజ్ఞా పరీక్షలు అనుసరించి ఒక వ్యక్తి మనం ఎలా మాపనం చేయాలనేది తెలియజేశారండి ప్రజ్ఞా పరీక్షల టాపిక్లో. అలాగే 4వ ఆప్షన్ గమనించినట్లయితే ప్రజ్ఞాలబ్ధి అండి. ప్రజ్ఞాలబ్ధి అంటే మీకు ఆల్రెడీ తెలుసండి. IQ = MA/CA/100 అండి. ఇది మానసిక వయసు బై శారీరక వయసు × 100 అండి. మీరు గమనించుకోవాలి. ప్రజ్ఞావంతులు గుర్తించే పరీక్షలు ఏంటంటే మనకి ప్రజ్ఞా పరీక్షలు అండి. ప్రజ్ఞా పరీక్షలు తర్వాత వస్తుందండి. ఆ వర్గీకరణ కూడా మనకి నిష్పాదన పరీక్షలు, ఆల్ఫా బీటా పరీక్షలు, తర్వాత వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్స్, మళ్ళా డ్రాయ పర్సనల్ టెస్ట్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష మొదలుగున్న పరీక్షలు డిఫరెంట్ వేవ్ కూడా వస్తాయండి. అవి కూడా మీరు గమనించుకోవాలి. అలాగే మనకి 27వ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మూడో ఆప్షన్ సరైన వివరణ అండి. 28వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ఈ రకం బుద్ధిహీనుల ప్రజ్ఞాలబ్ధి సుమారు ఎంత ఉంటుంది? బుద్ధిహీనులు అంటే మనకి ఆల్రెడీ మనం 8 స్టెప్స్ చెప్పుకున్నాం కదండి. ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ వివిధ రకాలుగా విభజించారండి. అందులో ఫస్ట్ మూఢులు లేక సంరక్షకులు, రెండోది బుద్ధిహీనులు, మూడోది అల్పబుద్ధులు, నాలుగవది తెలివి తక్కువారు, సగటు ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు, అత్యున్నత ప్రజ్ఞావంతులు, అధిక ప్రజ్ఞావంతులు, ఇలా వివిధ రకాలుగా మనకు వర్గీకరించారండి. వాళ్ళ పర్సంటేజ్ మనం గమనించుకున్నట్లయితే బుద్ధిహీనుల పర్సంటేజ్ అంటే సుమారుగా వర్గీకరణ ఎంత పర్సంటేజ్ వీళ్ళకి గుర్తుంటుంది? అది మనం గమనించినట్లయితే 70 నుండి 80 అనేది నిదాన అభ్యాసకులు లేక తెలివి తక్కువారు, 26 నుండి 46 మనకి సాధారణంగా బుద్ధిహీనుల కింద వస్తుందండి. ఇది మన 28వ క్వశ్చన్ మనకి రెండో ఆప్షన్ సరైన వివరండి. సాధారణంగా ఇక్కడ మనకి ఎగ్జామ్లో ప్యాటర్న్లో చూసుకుంటే ఇక్కడ 20 నుండి 50 ఇవ్వచ్చు, లేకపోతే 30 నుండి 50 ఇవ్వచ్చు. బిలో క్వశ్చన్లో మనం గమనించినట్లయితే 60 లోన అని కూడా మనకి ఇవ్వచ్చు. అది మీరు గమనించుకోవాలి అభ్యర్థులు. ఈ రకం బుద్ధిహీనుల ప్రజ్ఞాలబ్ధి సుమారు మనకి 26 నుండి 49 మధ్యలో ఇది BED టెక్స్ట్ బుక్లో ఉందండి. డైట్లో కొద్ది లేటెస్ట్గా కొన్ని ఎగ్జామ్లో మనకి 60 లోగా అని కూడా ఇచ్చున్నారండి. అది కూడా గమనించాలి. 25 లోపు ఉన్న వాళ్ళు మూఢులు లేక సంరక్షకులు అంటారండి. 160 పైగా ఉన్నవారినే ప్రతిభావంతులు, పైగా ఉన్నవారు అత్యున్నత ప్రతిభావంతులు అని కూడా అంటారండి. వీళ్ళు సాధారణంగా ఈ రకం బుద్ధిహీనులు మనం గమనించినట్లయితే 26, 49 మధ్యలో ఉంటారండి. 28వ క్వశ్చన్కి మనకి రెండో ఆప్షన్ సరైన వివరణ అండి. ఈ ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఒకసారి ఆ పర్సంటేజ్ ఏంటనేది మీరు ఒకసారి గుర్తిట్టుకోవాలండి. 29 క్వశ్చన్ మనం గమనించినట్లయితే 10 సంవత్సరాల వయసు గల కుమారు మానసిక వయసు 7 సంవత్సరాలు అయితే అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత? ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏంటంటే మనం IQ చెప్పుకున్నాం. MA/CA × 100. MA అంటే మానసిక వయసు బై శారీరక వయసు × 100. మనకి శారీరక వయసు ఎంత ఇచ్చారండి? 70. మానసిక వయసు 7 ఇచ్చారు. అంటే ఎంత? 7/70 7/10 × 100 చేస్తే ఎంత వస్తుంది? మనకి 70 వస్తుందండి ఆన్సరు. మనకి 29 చూసుకుంటే మనకి 70 అండి ఆన్సరు. చూడండి ఒకసారి మీరు. మనకి 29 ఆన్సర్కి ప్రజ్ఞాలబ్ధి దీని మీద లెక్కలు చాలా ఇంపార్టెంట్ అండి. 29వ క్వశ్చన్కి 1వ ఆన్సర్ అండి రైటు. 30 క్వశ్చన్ మనం గమనించినట్లయితే శిల్పులు, చిత్రకారులు, డిజైనర్లు, ఆర్కిటెక్చర్లు,
అమితంగా కనిపించును గార్డినర్ ప్రకారం ఏ ప్రజ్ఞకు చెందినది? మనం గార్డినర్ ప్రకారం 8 ప్రజ్ఞా రకాలు మనం చెప్పుకున్నామండి. మనకి సాధారణంగా శిల్పులు, చిత్రకారులు, కళల్లో నేర్పరులు ఎవరు కనిపిస్తారంటే మనకి దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞలో కనిపిస్తారండి. మనం ఒకటో ఆప్షన్ చూసుకుంటే సాంఘిక ప్రజ్ఞ కలిగిన వారు ఎవరంటే నాయకులు అవుతారండి. వ్యక్తాంతర ప్రజ్ఞ చూసుకుంటే స్వీయ నేర్పరులు కనిపిస్తారండి. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ మనం గమనించినట్లయితే కళల్లో నేర్పరులు, చిత్రకారులు కనిపిస్తారండి. గణిత తార్కిక ప్రజ్ఞ మనం గమనించినట్లు ఇందులో గణిత శాస్త్రవేత్తలు మనకు కనిపిస్తారండి. సాధారణంగా శిల్పులు, చిత్రకారులు గార్డినర్ ప్రకారం మనకు దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞలో కనిపిస్తారండి. మనకి 3 ఆన్సర్ సరైన వివరణ అండి. అలాగే 31 క్వశ్చన్ మనం గమనించినట్లయితే గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞకు ఎన్ని విశేషకాలను వర్గీకరించారు? ఫస్ట్ ఆప్షన్ 2, రెండో ఆప్షన్ 3, నాలుగో ఆప్షన్ 4, నాలుగో ఆప్షన్ 5. మనకి గిల్ఫర్డ్ అనే శాస్త్రవేత్త ప్రజ్ఞకు 3 విశేషకాలను తెలియజేశారండి. అందులో ఫస్ట్ది విషయము, రెండోది ప్రచాలకాలు, మూడోది ఉత్పన్నాలు. అంటే మనకి విశేషకాలు ఎన్నండి? 3 అండి. అంటే రెండో ఆప్షన్ సరైన వివరణ అండి. 32 క్వశ్చన్ మరి గమనించినట్లయితే క్రింది వాటిలో గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞకు గల విశేషకాలను గుర్తించండి. ప్రజ్ఞకు కొన్ని విశేషకాలు 3 ఇచ్చారండి. ఆ 3 సరైనవి కావో మీరు గమనించాలండి. విషయము, రెండో ఆప్షన్ ప్రచాలకాలు, మూడోది ఉత్పన్నాలు, నాలుగోది ఇవన్నీ రైటేనండి. మనకి గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞకు కొన్ని విశేషకాలు ఇచ్చారండి. అది విషయకాల్లో 5 కారకాలు ఉంటాయి. అలాగే ప్రచాలకాల్లో 5 కారకాలు ఉంటాయి. ఉత్పన్నాల్లో 6 కారకాలు ఉంటాయండి. మొత్తం 150 కారకాలని మన గిల్ఫర్డ్ తెలియజేశారండి. ఇప్పుడు మనకి 4వ ఆప్షన్ సరైన వివరణ అండి. సామూహిక కారక సిద్ధాంతాన్ని లూయిస్ ఎల్ థర్స్టన్ ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఈ థర్స్టన్ అనే శాస్త్రవేత్త మనకి సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారండి. దీనికే ప్రాథమిక మానసిక సిద్ధాంతం అని కూడా అంటారండి. ఇది మనకి సాధారణంగా 7 రకాలుగా వర్గీకరించారండి. గార్డినర్ అయితే 8 రకాలు వర్గీకరించారండి. ప్రజ్ఞకి తార్నడైక్ 3 రకాలుగా వర్గీకరించారండి. అదే 10 రకాలైతే వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ కోసం 10 రకాలు అతను వెస్లర్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టండి. 7 రకాలైతే థర్స్టన్ అనే శాస్త్రవేత్త మనకి ప్రతిపాదించడం జరిగిందని 4వ ఆప్షన్ సరైన వివరణ అండి. అలాగే 34వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే 1905లో మొట్టమొదటి ప్రజ్ఞామాపిని ప్రశ్నాంశముల సంఖ్య. ఇది బిఈడి బుక్లో ఉన్నదండి. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. ఫస్ట్ చూసుకుంటే 20 అంశాలు, రెండో అంశం చూసుకుంటే 30 అంశాలు, మూడో ఆప్షన్ చూసుకుంటే 15, నాలుగో ఆప్షన్ చూసుకుంటే 10. సాధారణంగా మనకి మొట్టమొదటి ప్రజ్ఞామాపన ఏంటండి? బినే సైమన్ పరీక్ష. బినే అనే శాస్త్రవేత్త మొట్టమొదటిగా అతను 30 ప్రశ్నల అంశాలపై ఇతను తెలియజేయడం జరిగిందని మనకి రెండో ఆప్షన్ సరైన వివరణ అండి. అలాగే మనం 34వ క్వశ్చన్కి రెండో ఆప్షన్ సరైన వివరణ అండి. 35వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ఉద్వేగ ప్రజ్ఞను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు ఎవరు? ఇది మనం గమనించినట్లయితే గోల్డ్మెన్, రెండోది బినే, మూడోది పరిసరం, నాలుగోది వాట్సన్. మన 4వ ఆప్షన్ గమనించే ఇతను ప్రవర్తనవాదండి. పరిసరాలంటే మామూలు బతుకు సంబంధించినవి. బినే అనేవాడు ప్రజ్ఞాలబ్ధిని అభివృద్ధికి తోడ్పడే శాస్త్రవేత్త. గోల్డ్మెన్ అనే శాస్త్రవేత్త మనకి ఉద్వేగ ప్రజ్ఞను గురించి తెలియజేశారు. అసలు ఉద్వేగ ప్రజ్ఞ అంటే మామూలుగా ప్రజ్ఞ అంటే మనం ఏం చెప్పుకున్నాం? అంతర్గత సామర్థ్యమే మనం ప్రజ్ఞ అన్నాం. తెలిసిన విధంగా ప్రవర్తించే సామర్థ్యాన్ని మనం ఏమన్నాం? ప్రజ్ఞ అన్నాం. ఉద్వేగ ప్రజ్ఞ అంటే మనకి ఎక్కడి నుండి వస్తుంది? చింతన నుండి, అంటే ఆలోచన లోన్ నుండి, మనకు హృదయం నుండి వస్తుంది. అంటే మనకు సాధారణంగా ఉద్వేగ ప్రజ్ఞ అనేది దీనికి వ్యక్తుల యొక్క వికాసాల గురించి తెలియజేస్తుందండి. అదే ప్రజ్ఞ అయితే దేని గురించి తెలియజేస్తుందంటే మానసిక వికాసాన్ని గురించి తెలియజేస్తుందండి. ఈ ఉద్వేగ ప్రజ్ఞ ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. ఈ ఉద్వేగ ప్రజ్ఞ ప్రకారం గోల్డ్మెన్ ఒక విజయము ఒక వ్యక్తి సాధించాలంటే మనకి 80% ఉద్వేగ ప్రజ్ఞ, 20% సాధారణ ప్రజ్ఞ ఉండాలని మనకి గోల్డ్మెన్ తెలియజేయడం జరిగిందండి. మనకి 36వ క్వశ్చన్కి ఒకటో ఆన్సర్ సరైన వివరణ అండి. అలాగే 37వ క్వశ్చన్ మనం చూసుకుంటే సిఏవిడి ప్రతిపాదించినది.
అసలు సిఏబిఈడి ఎవరు ప్రతిపాదించారు? థార్నడైక్. దేని గురించి? మనకి ప్రజ్ఞలో సహసామర్థ్యాలను తెలుసుకోవడానికి ఇతను సిఏబిఈడి అనే దాన్ని ప్రవేశపెట్టారండి థార్నడైక్. ఇతను అమెరికా దేశానికి చెందినవాడండి. సిఏబిడి అంటే మనకి సాధారణంగా సి అంటే కాంప్లీషన్, అర్థమెటిక్, వొకబులరీ, డైరెక్షన్. సాధారణంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇచ్చుకొని ఇందులో ఏని మనం ఏటంటాం, బిని ఏటంటాం, డి అంటే ఏంటి అని చూసుకోవాలి. సి అంటే వాక్య పురాణము, అర్థమెటిక్ అంటే అంకగణితం, వొకబులరీ అంటే పదజాలం, డి అంటే డైరెక్షన్ నిర్దేశం. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే థార్నడైక్ అండి. మీకు ఆల్రెడీ ఆప్షన్లు మీరు గమనించినట్లయితే గిల్ఫర్డ్ అనే శాస్త్రవేత్త స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడండి. థరస్టన్ అనే శాస్త్రవేత్త మనకి సాధారణంగా డిఏ, టీబీ భేదాత్మక సహజ సామర్థ్యంలో పరీక్షలను గురించి తెలియజేశాడండి శాస్త్రవేత్త. ప్రజ్ఞాలబ్ధి అనేది మనకి మానసిక వయస్సు మరియు శారీరక వయస్సు నిష్పత్తినే మనం ప్రజ్ఞాలబ్ధి అంటామండి. 37వ క్వశ్చన్కి మనకి 4వ ఆప్షన్ సరైన వివరణ అండి. అలాగే మనం 38వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ ఏంటి? మనకి సాధారణంగా ప్రజ్ఞా టాపిక్లో ప్రజ్ఞా మాపన పరీక్షలు ఉంటాయండి. అందులో సాధారణంగా మనకి వ్యక్తిగత పరీక్షలు, వైయక్తిక పరీక్షలు, నిష్పాదన పరీక్షలు, వేగ పరీక్షలు, నిష్పాదన పరీక్షలు, శక్తి పరీక్షలని తెలియజేయడం జరిగిందని బిఈడిలో కానీ బిఈడిలో ఎక్కువ లెవెల్లో ఇచ్చారండి. అదే మనకి ఎస్జిటి పరంగా అయితే కొన్ని తక్కువ ఇచ్చారండి. అది మీరు గమనించుకోవాలండి. సిఏబిడి తెలియజేశానండి. అది కాకుండా మనకు వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ మనం గమనించినట్లయితే ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఉందండి. ఇది సామూహిక పరీక్షకు చెందిందండి. ఆర్మీ బీటా పరీక్ష కూడా సామూహిక పరీక్షకు చెందిందండి. వెస్లర్ శాబ్దిక ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనే పరీక్ష మనకి వ్యక్తిగత పరీక్షకు సంబంధించిందండి. ఇది 3 ఆప్షన్ సరైన వివరణ అండి. 4వ ఆప్షన్ మీరు గమనించినట్లయితే రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనే పరీక్ష. ఇది కేవలం సామూహిక పరీక్షలకు సంబంధించిందండి. మనకి 38వ క్వశ్చన్కి 3 ఆప్షన్ సరైన వివరణ అండి. అలాగే 39వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది ఇది ఒక ప్రజ్ఞా మాపన పరీక్ష అండి. ఇందులో మనకి రకాలు మనం గమనించినట్లయితే వైయక్తిక ప్రజ్ఞనే మనం వ్యక్తిగత పరీక్ష అంటామండి. ఈ వ్యక్తిగత పరీక్ష అనేది రావన్స్ కాదండి. అలాగే అశాబ్దిక పరీక్ష కూడా సామూహిక పరీక్ష అండి. ఇది కూడా కాదండి. ఇందులో మనకి డిఫరెంట్ వ్యక్తిగత పరీక్షలు, సామూహిక పరీక్షలు, పేపర్ పెన్సిల్ పరీక్ష, శక్తి పరీక్షలను వస్తాయండి. శాబ్దిక పరీక్ష కూడా సాధారణంగా మనం గమనించినట్లయితే ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటాలో మన పరీక్షల్లో కనిపిస్తాయండి. సాధారణంగా రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది ఒక సామూహిక పరీక్షకు సంబంధించిందండి. మనకి 4వ ఆప్షన్ సరైన వివరణ అండి. అలాగే 40 క్వశ్చన్ మీరు గమనించినట్లయితే క్రింది వానిలో సామూహిక పరీక్షలను గుర్తించండి. సాధారణంగా సామూహిక పరీక్షలు మనం ఆర్మీ ఆల్ఫా పరీక్షలో చూడొచ్చు, ఆర్మీ బీటా పరీక్షలో చూడొచ్చు. అదేవిధంగా మనకి డ్రాయ పర్సనల్ టెస్ట్లో మనకు కనబడుతుంది. రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్లో కూడా మనకి కనబడుతుంది. అంటే మనకి 40 క్వశ్చన్కి సామూహిక పరీక్షలు అంటే ఇవన్నీ కూడా సరైన వివరణ అండి. 4వ ఆప్షన్ సరైన వివరణ అండి. అలాగే నిష్పాదన పరీక్షలు మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ భాట్య ప్రజ్ఞామాపని, ఇది కూడా మనకి నిష్పాదన పరీక్షకు చెందిందేనండి. అలాగే పిక్చర్ అసెంబ్లీ పరీక్ష, అలాగే పాటర్సన్ స్కేల్ అనేది కూడా మనకి నిష్పాదన పరీక్షలకు సంబంధించిందండి. 4వ ఆప్షన్ సరైన వివరణ. అన్నీ కూడా నిష్పాదన పరీక్షలకు చెందినవేనండి. అలాగే 42వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే వెస్లర్ శాబ్దిక ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనే పరీక్ష ఏ వయసు గల పిల్లలపై మాపనం చేస్తారు? ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 5 నుండి 10 సంవత్సరాలు, రెండో ఆప్షన్ చూసుకుంటే 5 నుండి 15 సంవత్సరాలు, మూడో ఆప్షన్ చూసుకుంటే 10 నుండి 15 సంవత్సరాలు, 4వ ఆప్షన్ చూసుకుంటే 5 నుండి 20. మనకి వెస్లర్ తెలియజేసింది ఏంటంటే పిల్లలపై 5 నుండి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న వారికి పరీక్షిస్తారండి. ఈ పరీక్షలు మనకి IIScలో 10 రకాల 2 రకాలు వర్గీకరించి అందులో 10 పరీక్షలు పెట్టారండి. ఫస్ట్ది శాబ్దిక పరీక్షలు, రెండోది నిష్పాదన పరీక్షలండి. శాబ్దిక పరీక్షల్లో మనకి సాధారణంగా 5 రకాలు ఉంటాయి అండి. ఫస్ట్ది ఏంటంటే సమాచారం, అవబోధం, సాదృశ్యాలు, అంకగణితం, పదజాలం అనేది శాబ్దిక పరీక్షలకు సంబంధించినండి. ఓన్లీ వెస్లర్ బట్టి అండి.
అలాగే రెండోది మనం గమనించుకుంటే నిష్పాదన పరీక్షలో చిత్ర పూరణ పరీక్ష, చిత్ర అమరిక పరీక్ష, బ్లాక్ డిజైన్ పరీక్ష, అలాగే వస్తు సమాఖ్య, చిహ్న అమరిక అనే రకాలని మనకి వెస్లర్ అనే శాస్త్రవేత్త తెలియజేయడం జరిగిందండి. అలాగే మనకి 42వ క్వశ్చన్‌కి రెండో ఆప్షన్ సరైన వివరణ అండి. 43వ క్వశ్చన్ మనం చూసుకుంటే IICను తయారు చేసింది ఎవరు? థరస్టన్ అనే శాస్త్రవేత్త సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. టెర్మన్ అనే శాస్త్రవేత్త మనకి ఏకకారక సిద్ధాంతాన్ని, అలాగే ఏకకారక సిద్ధాంతాన్ని బలపరిచింది టెర్మన్, స్టెర్న్, ఎబ్బింగ్హౌస్ అనే శాస్త్రవేత్తలు బలపరిచారండి. అలాగే మూడోది చూసుకుంటే బినే అండి. మొట్టమొదటి ప్రజ్ఞామాపిని బినే సమీన పరీక్ష అంటారండి. అలాగే నాలుగోది వెస్లర్ అనే శాస్త్రవేత్త మనకి IIC అనే దాన్ని అందించారండి ఈ శాస్త్రవేత్త. మనకి 43వ క్వశ్చన్‌కి ఆన్సర్ ఏంటంటే IICని తయారు చేసింది ఎవరంటే వెస్లర్ అండి. 4వ ఆప్షన్ సరైన వివరణ అండి. ఎప్పుడైనా మనము అభ్యర్థులు బాగా గమనించాలండి. క్వశ్చన్ చదివిన తర్వాత 4 ఆప్షన్‌లో కంపల్సరీగా ప్రతి ఒక్క అభ్యర్థికి 2 ఆప్షన్‌లు గుర్తొస్తాయండి. కంపల్సరీగా తెలిసుంటదండి. ఇంకొక 2 ఆప్షన్‌లో మనము ఇది దేనికి సంబంధించింది, ఏ పాఠానికి సంబంధించిందని నీ మైండ్‌లోకి వస్తే అది బిట్టి పెట్టడం చాలా సులభం అయిపోద్దండి. అదేవిధంగా మనకి 44వ క్వశ్చన్ చూసుకుంటే IISc వారికి ఉద్దేశించినది ఎవరు? ఈ ప్రజ్ఞా పరీక్ష అనేది వెస్లర్ శాబ్దిక స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది ఎవరికి సంబంధించిందంటే చిల్డ్రన్ అనే లాస్ట్ పదం వచ్చిందండి. వెస్లర్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది పిల్లలకు సంబంధించిందండి. ఇది పెద్దవాళ్ళకి కానీ, మధ్య వయస్సులకు కానీ, ముసలి వాళ్ళకి గనుక సంబంధించింది కాదండి. ఓన్లీ పిల్లలకి, అది కూడా 5 నుండి 15 సంవత్సరాలలోగా మధ్య వాళ్ళకే మాత్రమే ఈ వెస్లర్ అనే శాస్త్రవేత్త పరీక్షిస్తారండి. శాబ్దిక పరీక్షలతో పాటు నిష్పాదన పరీక్షలు కూడా అతను ప్రయోగం చేస్తాడండి. 45వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ప్రజ్ఞా పరీక్షల్లో మాపనీలు చూసుకుంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మనకి సాధారణంగా మనం ఆప్షన్లు గమనించినట్లయితే ఆర్మీ ఆల్ఫా పరీక్షను గుర్తించాలంటే ఇందులో బాగా గమనించాలండి. ఇది ఒక సామూహిక పరీక్ష అండి. కాకపోతే ఇది అశాబ్ద పరీక్ష మాత్రం కాదండి. ఇది తప్పు ఆన్సర్ అండి. అలాగే రెండో ఆప్షన్ మనం గమనించి ఇది సామూహిక పరీక్ష అండి, రైటేనండి. అలాగే ఇది శాబ్దిక పరీక్ష రైటేనండి. పేపర్ పెన్సిల్ పరీక్ష రైటేనండి. వేగ పరీక్ష ఆర్మీ ఆల్ఫా పరీక్షలు అనేది వేగ పరీక్షలో ఉంటుందండి. రెండో ఆప్షన్ మనకి సరైన వివరణ అండి. అదేవిధంగా మనం మూడో ఆప్షన్ కూడా ఒకసారి చూద్దామండి. సామూహిక పరీక్ష, శాబ్దిక పరీక్ష, నిష్పాదన పరీక్షలు అయితే మనకు కాదండి. నిష్పాదన పరీక్షలు ఇప్పుడే మనం చెప్పుకున్నామండి. బాటియా ప్రజ్ఞామాపని, పిక్చర్ అసెంబ్లీ పరీక్ష, ఫింటర్సన్ పాటర్సన్ స్కేల్ అనేవి నిష్పాదన పరీక్షలకు సంబంధించినవండి. ఇది కాదండి. అదేవిధంగా 4 ఆప్షన్ గమనించినట్లయితే సామూహిక పరీక్ష, శాబ్దిక పరీక్ష, శక్తి పరీక్షలు అన్నాడండి. శక్తి పరీక్షలు అనేవి వేగానికి, కాలానికి అనుగుణంగా తయారు చేసే పరీక్షలు ఉంటాయండి ఇందులో. ఇది కూడా కాదండి. మనకి ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది రెండో ఆప్షన్ సరైన వివరండి. సాధారణంగా మనకి ప్రజ్ఞా పరీక్షలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఫస్ట్ పరీక్ష మనం గమనించుకుంటే ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా అనే పరీక్ష ఎక్కడ మనం గమనించవచ్చు అంటే సామూహిక పరీక్షలో చూసుకోవచ్చండి. అలాగే ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది ఇది సాధారణంగా ఎక్కడ మనం గమనించవచ్చు అంటే సామూహిక పరీక్షలో గమనించవచ్చు, శాబ్దిక పరీక్షల్లో గమనించవచ్చు, పేపర్ పెన్సిల్ పరీక్షలో గమనించవచ్చు, వేగ పరీక్షలో గమనించవచ్చు. అదేవిధంగా మనకి ఆర్మీ బీటా పరీక్ష మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే సామూహిక పరీక్ష, శాబ్దిక పరీక్ష మాత్రమే కనబడతాయండి. డ్రాయ పర్సనల్ టెస్ట్లో కూడా మనకి సామూహిక పరీక్ష మరియు శాబ్దిక పరీక్ష మాత్రమే కనబడుతుందండి.